డబ్బాకు కొలిస్తే ఎన్ని డబ్బాలు కొలిస్తే అన్ని గిద్దలు కారం. ఎన్ని డబ్బాలు మామిడికాయ ముక్కలు ఉంటే అన్ని డబ్బాలు కారం. డబ్బాలు కారం. కిలో డబ్బాకు గిద్దెడు కారం, గిద్దెడు కారం, గిద్దెడుకు పోయాలి. మసాలా దాని తగ్గట్టు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు దాని తగ్గట్టు ఎల్లిపాయలు పూసుకోవాలి. మంచిగా నూనె పూసుకోవాలి, కలుపుకోవాలి, పెట్టుకోవాలి. ఆవకాయ పచ్చడి మంచిగా రుచిగా పెట్టాలి. ఈ డబ్బకు గిద్దెడు కారం, గిద్దెడుకు గిద్దెడు కారం పోయాలి. అట్లా అన్నీ చూసాక సరిపోతే 3వ రోజు కలుపుతాం. మళ్ళీ ఆవాల పిండి, మెంతి పిండి, జీలకర్ర 3 కలిపిన 3/4 షేర్ అయింది. 8 కిలోలకు 3/4 షేర్ పిండి. మెంతి పిండి, ఆవాల పిండి, జీలకర్ర పిండి, ఎల్లిపాయ ముద్ద 1/4 కేజీ, 3/4 కేజీ ఎల్లిపాయలు, అరకే కారం, ఇప్పుడు వచ్చి మామిడికాయలు 8 డబ్బాలకి ఇది ఒక డబ్బా. 8 డబ్బాలకు కేజీ కారం, అర కేజీ డబ్బా, కేజీ డబ్బా, కేజీ ఎల్లిపాయలు, ఉప్పు, దీనికి తగినంత ఉప్పు, ఉప్పు కారం, ఉందా ఇంకా గింత ముద్ద అయింది నేను అనుకుంటా. చెప్పు. నూనె 2 ప్యాకెట్లు తాలింపు. ఏం నూనె వాడుతావు? నూనె పేరు శనగ నూనె. ఏమి నూనె ఉంది? జీలకర్ర, శనగలు, మిరపకాయలు తగినవి, యాభై గ్రాములు ఎల్లిపాయలు, 50 గ్రాములు చిక్కగా కొద్దిగా వేసిన ఎల్లిపాయ ముద్ద వేస్తున్నా. ఫస్ట్ చెప్పనా? ఈ 8 డబ్బాలు 60 కాయలు 8 డబ్బాలు అయ్యాయి. 8 డబ్బాలకు అర కేజీ మెంతిపిండి, జీలకర్ర పిండి, మెంతిపిండి, ఆవాల పిండి అర కేజీ పోసిన, అన్ని కలిపి అన్ని కలిసి అర కేజీ పోసిన, ఎల్లిపాయలు కేజీ పోసిన,
కారం కేజీ పోసిన, ఉప్పు కేజీ, తాలింపులో జీలకర్ర, మిరపకాయలు, ఎల్లిపాయ ముద్ద అండేసి తాలింపు చేసిన. అన్నీ పోసి కలుపుతున్నా. ఇది ఆవకాయ పచ్చడి కలపటం. గట్టిగా కారం కాసేపు చల్లారితే పచ్చడి మంచిగా ఉంటుంది. కలుపు అన్నీ పిండి మసాలా అన్నీ కలిసినాక మామిడికాయ ముక్కలు వేసి కలిపి జాడికి ఎత్తాలి. వచ్చిందా మాట? మాలు మసాలా కలిపి ముక్కలు కలిపి మంచిగా జాడికి ఎత్తాలి. జాడికి ఎత్తి 3వ రోజు మంచిగా కలిపి అలా ఉప్పు కారం చూసుకొని సరిపోకుండా మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ జాడికి ఎత్తుకోవాలి. తగినన్ని పోసిన, ఉప్పు కారం మెంతిపిండి ధనాల పిండి అన్నీ పోసిన, తగినన్ని పోసి జాడికి ఎత్తిన, మూత పెడుతున్నా. 3వ రోజు మళ్ళీ సీలు తీసి కలిపి మళ్ళీ జాడికి ఎత్తుతా. ముద్ద చేయాలి.